హలో బిజీ పీపుల్, అందరికీ నమస్తే. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మనందరికీ కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమని ముందే చెప్పుకున్నాం. ఎందుకంటే సాధారణంగా ఏ పండగైనా 2 లేదా 3 రోజులు మాత్రమే జరుగుతుంది. కానీ కార్తీక మాసం మాత్రం మొత్తం నెలంతా పండుగ వాతావరణంలానే సాగుతుంది. కార్తీక మాసానికి పేరు కృతికా నక్షత్రం నుండి వచ్చింది. స్కంద పురాణంలోని కార్తీక మహత్యం ఏం చెబుతుందంటే, ఈ మాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రాధాన్యమైనది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఆషాఢమాస శుద్ధ ఏకాదశి నాడు యోగి నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. అదే సమయంలో శివుడు కార్తీక పౌర్ణమి నాడు తారకాసురుని కుమారులైన త్రిపురాసురులను సంహరించాడు. అందుకే ఈ పౌర్ణమి త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. శివాయ విష్ణువే రూపాయ విష్ణువే శివరూపేణ శివస్య హృదయం విష్ణో విష్ణోచ్ హృదయం శివం. అందుకే మొదట్లోనే నేను చెప్పాను శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అని. ఇంకా ఈ మాసంలో గంగానది మరియు ఇతర నదులు, చెరువులు, బావులు మొదలైన వాటి ప్రవేశిస్తుంది అని కూడా చెప్పబడింది. అయ్యప్ప దీక్షను తీసుకునేవారు కూడా ఈ నెలలోనే దీక్షను ప్రారంభిస్తారు. అదే కాకుండా తులసీదేవికి ఈ నెలంతా దీపారాధన చేయడం వల్ల శుభంగా భావిస్తారు. అందుకే ప్రతి ఇంటిలోనూ ధూపం, దీపాలతో ప్రకాశవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. కార్తీక పౌర్ణమి దీపాలంకరణకు కూడా ఎంతో విశిష్టత ఉంది. నిజానికి దీపం వెలిగించడం కేవలం స్త్రీలకి సంబంధించినదే అని మనం అనుకుంటాం. కానీ కార్తీక మాసంలో పురుషులు కూడా పాల్గొనాలి అని మన పెద్దలు చెబుతున్నారు. అందుకే అంటారు ధర్మపత్ని సమేతస్య. కాబట్టి మన ప్రవచనకర్తలు, పండితులు చెప్పినట్టుగా ఈరోజు ఇంటి యజమాని తన ధర్మపత్నితో కలిసి 365 లేదా 720 ఒత్తుల దీపాలను వెలిగించాలి. ఎందుకు 365 అని చెబుతున్నారంటే, మన బిజీ జీవితంలో కొన్ని రోజులు దీపం వెలిగించడం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మొత్తం సంవత్సరానికి ప్రత్యేకంగా 365 ఒత్తులతో దీపం వెలిగించి ఆ శివకేశవులిద్దరికీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూశారు కదండి ఆగ్రాలో ఎంత బాగా జరుపుకుంటామో. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లెట్స్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.